హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు బీరకాయ కూర వండడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇదిగోండి, ఇక్కడ బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పెట్టాను చూడండి. బీరకాయ కూరలో ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ బీరకాయలు నీట్గా చెక్కాక ముక్కలుగా కట్ చేశాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మళ్ళీ మరొక్కసారి మీకు చూపిస్తానండి. ఇంత లోపల బీరకాయలు చెక్కేయడానికి వెళ్దాము రండి. ఇదిగోండి, నేను బీరకాయ ఈ విధంగా చెప్తున్నానండి, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఎందుకంటే మీకు పూర్తిగా చూపిద్దామంటే నాకు ఒక చేత్తో బీరకాయలు, ఒక చేత్తో వీడియో తీయడం కుదరట్లేదండి. దానివల్ల నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను, అంటే ఒకసారి మీకు తెలియాలి అన్నట్టుగా అంతే. ఇదిగోండి, పూర్తిగా ఈ బీరకాయలన్నీ చెక్కాక మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా బీరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కిలో బీరకాయలండి అవి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బీరకాయలు కూడా ఒకసారి కట్ చేసాక ముక్కల కింద అప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మొత్తం బీరకాయలన్నీ కట్ చేసి ఇలా పెట్టాను. మనం ఎప్పుడైనా సరే బీరకాయలు కట్ చేసినప్పుడు చేదు ఉన్నాయో లేదో చూసుకోవాలండి. మనం తొక్కలు తీసేస్తాం కదా, తొక్కలు తీసేసాక కొంచెం ముక్క నోట్లో పెట్టుకుంటే తెలుస్తుందండి. మనం అలా చూడకపోతే కనుక మొత్తం కూర అంతా పాడైపోద్దండి. బ్యాచిలర్స్ గురించి అని చెబుతున్నాను కదండి, వాళ్ళకి మెయిన్ చెబుతున్నాను ముందుగా. ఎందుకంటే తెలుసున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. తెలియని వాళ్ళకి మాత్రమే బీరకాయ కట్ చేసినప్పుడు చేదు ఉందా లేదా అనేది తొక్కలు తీసేసాక ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కూర వండుకోండి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు రెడీ చేశాను. ఇప్పుడు కూర వండేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనండి. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. బీరకాయ ముక్కలు ఎప్పుడైనా సరే అబ్బా అన్ని ముక్కలా అని అనుకోద్దండి. పచ్చివి చూసి ఎవరైనా సరే, మనం కిలో బీరకాయలు వండేమో అంటే కర్రీ కూడా ఎంతో అవ్వదండి కూర. నేను వండుతాను కదా, కేజీ బీరకాయలు కూర అండి ఇది. మీరు వండాక ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అనేది చూసుకుని వండుకోవాలండి. ఇదిగోండి, బీరకాయ కూర వండడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ఈ గిన్నె వేడెక్కాక ఆయిల్ పోస్తానండి. చాలాసార్లు చెప్పాను కదండి, గిన్నె తొందరగానే వేడెక్కింది. పలచని గిన్నె అండి. అదిగోండి గిన్నె వేడెక్కింది. ఆయిల్ పోస్తున్నానండి, సరిపడా ఆయిల్ పోస్తున్నాను. ఇదిగోండి, నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదండి, నేను ప్రతి వెజ్ కర్రీలో జీలకర్ర, ఆవాలు వేస్తానండి. జీలకర్ర, ఆవాలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు పక్కకు పెట్టేసుకోవచ్చండి. అంటే నేను కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాం కదా, మనం వట్టిని తినాలంటే తినలేమండి. ఇలా పోపుల రూపంలో వేసుకుంటే మనకు బాగుంటుంది. దానివల్ల నేను కంపల్సరీ జీలకర్ర, ఆవాలు మాత్రం వేస్తానండి. అయితే ఈ కూర వండేది 2 విధానాలు ఉంటుందండి. అదేంటంటే ఫస్ట్ కంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసి మనం వేయించుకుంటాం కదండి. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేస్తాము. అవన్నీ బాగా వేగాక బాగా మగ్గిపోయాక బీరకాయలు వేయచ్చండి. కానీ ఇప్పుడు నేను అలా వేయను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేయగానే బీరకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. ఎందుకంటే ఇవి పచ్చివే, అవి పచ్చివేనండి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. కావాలంటే మీరు ఆ విధంగా కూడా వండుకోవచ్చండి. కొద్దిగా ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంటే నేను మీకు చెబుతున్నాను అనమాట, మీరు అలా కూడా చేసుకోవచ్చు అని. ఇదిగోండి, అన్నీ కలిపి వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేద్దామండి. ఇదిగోండి, మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు కాకముందు ఒకసారి మధ్యలో తిప్పుతానండి. చూడండి, ఇదిగోండి, ఒకసారి ఈ విధంగా పైనుంచి కిందకి ముక్కలన్నీ ఇలా అనుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయండి. 5 నిమిషాల తర్వాత మీకు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను మీకు. మీరు ఉల్లిపాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసేసారు అనుకోవద్దండి. అంటే నేను ఈ విధంగా కూడా వండుతాను అని మీకు చూపించాను. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ ఉంటుందండి. ఇలాగా లేదు మేము మామూలుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గబెట్టుకుని బీరకాయలు వేసుకుంటాము అంటే ఆ విధంగా కూడా వేసుకోవచ్చండి. ఈ బీరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు బీరకాయ వండుకోవచ్చు. కొంతమంది అయితే కోడిగుడ్లు కూడా వేసుకుంటారండి. నేనైతే ఎప్పుడు వేసి వండలేదు, దానివల్ల నాకు తెలియదు. అంటే నేను చెబుతున్నానండి మీకు తెలియాలని. ఎందుకంటే మూత పెట్టేస్తున్నాను. ఇవ్వండి, 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాము.
కొంచెం పసుపు వేస్తున్నానండి ముందుగా. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఇందులోకి ఎందుకు, ఒక స్పూన్ ఉప్పు అండి ఇది. ఇందులోకి ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఒక చేత్తో ఉప్పు వేయడం అవ్వట్లేదండి, కొద్దిగా ఇబ్బంది అయింది. దానివల్ల నేను గిన్నెలో తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు రెండు బాగా కలిపేస్తాను. ఇలా పసుపు ఎందుకు వేసానంటే ముందుగా ఉప్పును మీకు చెబుతాను చూడండి. ఇప్పుడు బీరకాయ ఆల్రెడీ నీరు, ఉప్పులో కొంచెం నీరు ఉంటుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే మనం బీరకాయ కూరలో ఇంకా నీళ్ళు వేయనవసరం లేదు. ఇక చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయి. ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసాం కనుక ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు అదిగోండి ఆ పెద్ద మంట మీద, ఇప్పుడు పెద్ద మంట మీద బాగా మరుగుతుంది చూసారండి. అదిగోండి ఇప్పుడు దాన్ని కొంచెం మనం మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకుంటే మనం ఇంకా దాంట్లోని కారం తప్ప ఇప్పుడు ఏమో వేయనండి, కానీ కారం కూడా ఇప్పుడు వేయను. ఈ విధంగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే సిమ్లో ఉడకడం వల్ల నెమ్మదిగా ఉడికిపోద్ది అనమాట కూర అంతా. ఇదిగోండి అదే మీరు సిమ్లో పెట్టకుండా పెద్ద మంట పెట్టారనుకోండి, ఈ నీరంతా లాగేసుకుంటుంది, ముక్క ఉడకదండి. ఎందుకంటే బీరకాయ కూరలో గుర్తుపెట్టుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు, ముఖ్యంగా బ్యాచిలర్స్, మళ్ళీ చెప్తున్నానండి బ్యాచిలర్స్కి, బీరకాయ కూరలో ఎట్టి పద్ధతిలో నీళ్లు వేయొద్దండి. అంటే తెలుసున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. మీకు చాలామందికి తెలియదు కనుక వాటర్ వేయాలేమో అనుకుని వేసేస్తారు, అవసరం లేదండి. అలాగా ఉప్పు వేసేసరికి చూడండి ఇందాక మీద ఇప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినాయో, ఇంత నీరు వచ్చేసింది చూసారా, ఆ నీరుతోనే ఉడికిపోద్ది అనమాట. దీన్ని దింపే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకోవాలి, కొంచెం కారం. నేను ఏ విధంగా వేస్తానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అదిగో చూసారండి వాటర్ ఎక్కువగానే ఉంది. ఇదే వాటర్తో మనం ఎక్కువసేపు మగ్గబెట్టామనుకోండి మొత్తం జావ అయిపోద్ది అనమాట. నేను అన్నీ వేసాక లాస్ట్లో పెద్ద మంట పెట్టేస్తాను, అప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కారం మసాలా వేస్తాను చూడండి. ఇదిగోండి కారం 2 స్పూన్లు పడుతుందండి. ఇదిగోండి 2 స్పూన్ల కారం వేసాను. ఇదిగోండి ఒకసారి కలుపుతున్నాను. మనం బద్దాక కలుపుతూ ఉండొద్దండి, కలుపుతూ ఉంటే ముక్కలు ఇంకా జావ అయిపోతే పైన ఇలా కలిపితే సరిపోతుంది అనమాట. మనం ఇలా పైన మాత్రమే కలపాలి, గట్టిగా నొక్కిపెట్టినట్టు ఎప్పుడు కలపొద్దు. ఇదిగోండి నా దగ్గర పచ్చి మసాలా నూరు పెట్టాను నేను, అది కొంచెం ఉందండి, అది వేసేసాను. ఇదిగోండి ఒకసారి కలిపేసాను. నేను వేసిన వరకు ఉప్పు పసుపు కారం అన్నీ సరిపోతాయండి. ఎప్పుడైనా సరే మళ్ళీ చెబుతున్నానని అనుకోవద్దు, ఉప్పులు కారాలు ఎప్పుడైనా సరే చూసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంత ఉప్పు పట్టేస్తుందని ఇంత ఉప్పు వేసేయకూడదండి. బీరకాయ ముక్కలు కూర ఉడికే కొలితే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం అందుకే ఆ ముక్కలు చూసామనుకోండి 3 స్పూన్లు 4 స్పూన్లు ఉప్పు అన్నట్టు ఉంటుంది, కానీ 1 స్పూనున్నర ఉప్పు కంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఓకేనండి. ఎప్పుడైనా సరే పచ్చి ముక్కలు చూసి మనం అమ్మో ఇంత పడుతుంది కదా అని అంచనా వేసుకోవద్దు. ఇక చూసారు కదండి కేజీ బీరకాయలకి ఇంత అయింది. కూర అంతా దగ్గరగా అయ్యాక ఇంకా తక్కువగా అయిపోద్దండి. ఓకేనా. కూర మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. మసాలా పొడులు వేసుకోవచ్చండి, మనం విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందో అది వేసుకోవచ్చు. నేను అదే వేద్దును, ఇది కూడా ఇంట్లోనే మార్నింగ్ నేను నూరాను అనమాట, దాని గురించి అనేసి ఇది కొంచెం ఉంది, అది వేసేసి వేరే కర్రీ కానీ చేశానండి. చేసేసి ఇందులో కొంచెం ఉంటే ఇందులో వేసేసాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోనియండి. కూర దగ్గరకు వచ్చేస్తుంది. ఇదిగోండి మంట మీడియం ఉంది కదండి, కొంచెం పెంచుతున్నాను చూడండి, మరీ పెద్దది పెట్టద్దు. అదిగోండి ఈ మంట మీద ఉడికిపోద్ది. ఇంకా 5 మినిట్స్లో కూర దింపేస్తాను, బీరకాయ కూర. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చింది అనేది చూద్దామండి. ఇదిగోండి చూసారా దగ్గరకు వచ్చింది, ఒకసారి కలుపుదాము. అదిగో అడుగంటుతుంది చూడండి, అదిగోండి ఏం మాడలేదు, అదిగోండి అడుగంటుతుంది. అదిగోండి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, ఈ ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అయిపోయిందండి కూర. ఇదిగోండి మళ్ళీ మనం చూసుకోలేదు అనుకోండి పెద్ద మంట పెట్టాక మాడిపోద్ది అనమాట. అదో చూసారండి మనం వాటర్ వేయకుండా వండితే అలా ఉందండి. వాటర్ వేసామనుకోండి జావ అయిపోద్ది అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి
ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బ్యాచిలర్స్ ఎవరైనా నేను వండిన కూరలు చూడాలనుకుంటే మా వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది. 1-2 సార్లు చూస్తే వంటలు తొందరగా వచ్చేస్తాయండి. మనం వండే విధానం ఎలా ఉన్నా మనం ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకోవాలండి. అంటే మనం వండే విధానం ఎలా ఉన్నా అంటే ఎలా పడితే అలా వండేమని కాదు. ముందు మనం ఉల్లిపాయలు ముందేసినా, పచ్చిమిరకాయలు ముందేసినా, బీరకాయలు ముందేసినా అవన్నీ కాదు. మనకు వండడం బాగా రావాలి, అంతేకాని ముందు ఏమేసాము అనేది ముఖ్యం కాదు. ఓకేనండి. ఈ కూర అంతా వేరే గిన్నెలో వేసేసాక చూపిస్తాను. ముందైతే స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, నేను వండిన కిలో బీరకాయల కూర ఈ విధంగా వచ్చిందండి. మరి ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. నేను మా ఇంట్లోకి చేసుకుంటున్న కర్రీలు కనుక మీ అందరికీ చూపిస్తున్నానండి. యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికైతే నేను ప్రత్యేకంగా కర్రీలు చేయడం లేదండి. అలా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఆ సిస్టమ్ అంతా వేరే ఉంటుందండి. నేను ఆ విధంగా చేయట్లేదు. నేను మా ఇంట్లో నేను రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో ఆ వంటలను మాత్రమే పెడుతున్నానండి. ఒకవేళ నేను చేసే వంటలు ఒకవేళ కరెక్ట్గా లేవు, ఇంకా బాగా చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను. నేనైతే బాగానే చేస్తానండి వంటలు. మీ అందరికీ చెబుతున్నాను ఒకసారి. మరి నేను చేసిన ఈ బీరకాయ కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.